ఇంటింటికి మీ అనంతలక్ష్మి అనే కార్యక్రమంలో భాగంగా కాకినాడ గొడారిగుంట 3వ డివిజన్లో కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణ మూర్తి పర్యటించారు. మనమందరం కలవాలి, చంద్రబాబుకు అండగా ఉండాలి అంటూ తటస్థులుగా ఉన్న ప్రజలతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పుట్టా సోమన చౌదరి నివాసంలో మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణ మూర్తి మీడియాతో మాట్లాడారు. రోజుల్లో రేపు బ్యాలెన్స్ చేసుకోవాల్సిన పరిస్థితి ప్రజానీకం మీద ఉందని ఇప్పటి వరకు అనేక రకాలుగా ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రతిపక్షంలో ఉండి రాబో కాలంలో తెలుగుదేశం పార్టీకి అధికారంలోకి రావాలని మీ వంతు కృషి చేయాలని చెప్పి అందరినీ కూడా ముఖ్య కష్టాలతో కోరి ప్రార్థించడం జరిగింది. చివరిగా ఈ 3 నెలల్లో ఓటర్లు ఏ విధంగా ఆకర్షించవాలని ఒక కార్యక్రమంతో మేధావులు, తటస్థులు, ఉద్యోగస్తులు, రిటైర్ అయిన వాళ్ళు వీళ్ళందరూ ఎవరైతే ఎన్నికలు వచ్చేటప్పుడు ఓటు వేయకుండా ఇంట్లో ఉండి గవర్నమెంట్ని, ప్రజాప్రతినిధిని వాళ్ళ యొక్క వాక్చాతుర్యంతో మమ్మల్ని నిర్వహిస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా వచ్చి ఓటు వేయాలి, ఓటు వేసింది అది తెలుగుదేశం పార్టీకి కావాలి, ఆ ఓటు అనంతలక్ష్మికి కావాలి అని చెప్పి పోరాటానికని మధ్యస్థంగా తటస్థులుగా ఉన్న ప్రతి వారిని కూడా కలగటం జరుగుతోంది. దాంతోపాటు ఈ బాబు షూరిటీ కార్యక్రమాలు విశదీకరిస్తూ మరి ముందుకెళ్తా ఉన్నాం. చాలామంది ఎంప్లాయీస్ అంటే టీచర్స్ అవని, రిటైర్డ్ టీచర్స్ అవని, రకరకాల ఉద్యోగస్తులు అందరూ కూడా మీకు 3 నెలలు ఉందనుకుంటున్నారు. ఈ 3 నెలలు కాదు, ఇంకా ఈ 3 నెలలు ఎక్కడ ఆగండి, ఎప్పుడైనా దాయకంగా ఉండి ఇంకా స్పీడ్గా ముందుకెళ్ళి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి రేపు ఎన్నికలు జరిగినప్పుడు తెలుగుదేశం పార్టీ అఖండ విజయం సాధించడానికి మా వంతు కృషి చేస్తాం.